తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట ఆమెన్. మనమందరము లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి కీర్తన 237వ కీర్తన. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమా పావురామా దురితే చాలను దూరా పరచు సత్యాత్మా. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమా పావురామా నిత్యం పుగల్గోచే నింపు జ్ఞానాత్మా సత్యం శుభవార్త సంధించునాత్మా. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమా పావురామా జీవా మార్గంబునా జీవింపనేపి త్రోవా తప్పిన వారి భావంబు మార్చు. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమా పావురామా పాపాంధకారంబు బాపుని వెలుగు జోపే మెంటికి నడిపి కాపాడే వెలగు. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమా పావురామా భక్తుడు శోధింపం పడుచోండు నేని యోక్తి తెల్పెడి సర్వ శక్తిని దౌను. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమా పావురామా తిన్ననైనా తెలివి కేటానాకిమ్ము నేను సేవించేరా నిజము స్తోత్రము. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమా పావురామా దురితే చాలను దూరా పరచు సత్యమా. పరిశుద్ధాత్మ నిత్యాత్మా పరమా పావురామా. ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీయు నీకు బట్టబయలై కోరికలన్నీయు తెలిసే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెప్పుదము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించున్నాము.
నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరుచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. అద్వితీయ కుమారుడవైన ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుర్చేపున కూర్చొనుండు వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము. నా దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఏదే మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా మామును కానికరించి నీ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకు ప్రభు సన్నిధికి మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మౌనముగా మనలను మనం పరీక్షించుకొనుటకు పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయన సన్నిధిలో మోకరించి దేవుని కృపను వెదుకుదము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగువారేడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఏకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమునందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవారగుటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మనలా సమాధానపరచబడవలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకొందము. అందరము మోకరించి పాపపు ఒప్పుకొలు ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ చెప్పుదాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికిని వృధముగా పాపం చేస్తే మనం ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకట్లు నడిచితిమి, క్రీస్తు నామం పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటుమి. క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటిని క్షమింపుము. శుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. శుద్ధనామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి గలవారగుటకు నిశ్చయించుకొనుచున్న మమ్మును మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములను క్షమించడం తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చునండి.
పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చదివి వినిపించబడింది. ఈరోజు దేవుని వాక్యము మొదటి పాఠముగా యావేలు 2వ అధ్యాయము 28 నుంచి 32 వచనములు. ఏవేలు 2వ అధ్యాయము 28 నుంచి 32. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని మా స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించు కొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనపడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. Today's second reading has been taken from Acts of Apostles chapter 2 verses 1 to 11. Acts of Apostles chapter 2 verses 1 to 11. When the day of Pentecost came, all the believers were gathered together in one place. Suddenly there was a noise from the sky which sounded like a strong wind blowing, and it filled the whole house where they were sitting. Then they saw what looked like tongues of fire which spread out and touched each person there. They were all filled with the Holy Spirit and began to talk in other languages, as the Spirit enabled them to speak. There were Jews living in Jerusalem, religious men who had come from country in the world. When they heard this noise, a large crowd gathered. They were all excited because each one of them heard the believers speaking in his own language. In amazement and wonder they exclaimed, "These people who are talking like this are Galileans. How is it then that all of us hear them speaking in our own native languages? We are from Parthia, Media and Elam, from Mesopotamia, Judea and Cappadocia, from Pontus and Asia, from Phrygia and Pamphylia, from Egypt and the regions of Libya near Cyrene. Some of us are from Rome, both Jews and Gentiles converted to Judaism, and some of us are from Crete and Arabia, yet all of us hear them speaking in our own languages about the great things that God has done." This is the word of the Lord. ప్రభువా పంపు మాని శుభవాచముని మా ప్రభువా పుమా ప్రభలాముగని వాగ్యమనెడు విభవామృతము కొరియా చేసి ప్రభువా పంపు మాని శుభవాచముని మాన్ ప్రభువా పంపు
దేవా పంపుము నీ వాక్యానలము భావాగముల జీవనముల్ ఘాపముల నటుల ప్రభువా పంపు ఆని శుభవాసముని ప్రభువా పంపుమా. గురుచుకా ప్రభువా ఆధార చీకటికి రే హరలా భోగయాత్రికులు నడచి పరమ పదమును పొందుగా చేయ ప్రభువా పంపు మాని శోభావా ప్రభువా పంపు మా. అలాగే నిలిచి ఉండి స్వార్థ భాగమును విందము. పరిశుద్ధ స్వార్థ పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. The Gospel according to St. John chapter 20 beginning verse at 19. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం ఆ విధంగా నిలిచి ఉండి మన యొక్క విశ్వాస సూత్రమును అందరం కలిసి చెప్పుకుందాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తేగు సర్వశక్తుల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. దేవుని కుమారుడును ఒకడే కుమారుడైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. అని ముందు తన తండ్రిని జన్మించిన వాడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, ఏకత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి మనుష్యుడాయను.
మన కొరకు పొంతి పిలాతు అధికారం కింద సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖన ప్రకారం మూడవ నాడు లేచి పరలోకమునకెక్కి కుచేపున కూర్చొని ఉన్నాడు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును. ఎదురు చూచుచున్నాము. ఆమెన్. దయచేసి అందరూ కూర్చునండి. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ ప్రశస్తమైనటువంటి మరి యొక్క సబాతు దినమందు దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని ఆయన సన్నిధిలో ముందుకు నడుచుకుందాం. చిన్న తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అన్ని మేలులకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సబాతు దినమందు మరి ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యకు వచ్చిన దినాన్ని మేమందరము ప్రభువా పెంతెకోస్తు దినముగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఆదరణకర్తగా మాతో ఉండి మా జీవితాలను, బలహీనతలను, శోధనలను, అనారోగ్యములను ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఈ కరోనా వైరస్ను కంప్లీట్గా తొలగించడానికి మీరు మాపై దయగలిగి ఆయనను పంపిస్తున్నారని వందనం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా తన బిడ్డలను సరైనటువంటి హెచ్చరికలతో, సరైనటువంటి మార్గదర్శకంలో ముందుకు నడిపించుటకు సహాయం చేయండి. ఈ దినము కూడా వాక్యం వినబోచుంటుండగా మా అందరి హృదయ ధ్యానము ప్రభువా కేవలం వినబో వాక్యం ద్వారా మేమందరము నీ మార్గములో నిలిచి ఉండడానికి మాకు మంచి అవకాశం ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఫలభరితమైన దేవుని అందుకొనుటకు భాగ్యం దయచేయమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి మహిమాకృతములుగా చేసుకోమని యేసు నామమున అడుగుచుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడలారా, ఈ యొక్క ఉదయకాల సమయమున మరొకసారి మీకందరికీ పరిశుద్ధాత్మ పండగ శుభములు తెలియచేస్తుంటున్నాం. మన క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము ఈ పరిశుద్ధాత్మ పండగ మళ్ళీ ఆరోహణ పండగ పోయిన వారం మనం గుర్తు చేసుకున్నాం. మరి పరిశుద్ధాత్మ పండగ, దీని తర్వాత వచ్చే ఆదివారము పరిశుద్ధ త్రిత్వం ట్రినిటీ సండేను జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ కొన్ని పండుగలను మనము జ్ఞాపకం చేసుకోము, కానీ క్యాలెండర్ ప్రకారము మనము నేర్చుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఏమని మాట్లాడుచుంటున్నాడో కొంచెం ఆలోచనపూర్వకముగా అడుగులు ముందుకు వేద్దాం. చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథము, మరి పత్రిక భాగము, మరి సువార్త భాగములు మనం గమనించి చూసినట్లయితే అన్నీ కూడా ఏం నేర్పిస్తున్నాయంటే ఆత్మతో నిండి ఉండాలని నేర్పిస్తుంటున్నాయి. ఆత్మతో మనము నిండి ఉండాలి అని అంటాం. ఆత్మ లేనిది, అందుకనే యేసు క్రీస్తు ప్రభు మనకు నేర్పించిన మాట ఏమిటంటే, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించాలి అంట. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి అని అంటే ఆత్మ కలిగి ఉండాలి, ఆత్మలో సమర్పణ కలిగి ఉండాలి. ఆత్మ అందరికీ ఉంది. ఆ ఆత్మ ఎలా ఉంది అనేది ఆలోచించవలసినటువంటి విషయం. యోవేలు గ్రంథకర్త, ప్రవక్త అయినటువంటి యోవేలు, ప్రాఫెట్ జోయల్ ఈజ్ రైటింగ్. ఎంత చక్కని మాట రాస్తున్నాడు అని అంటే తన వాక్యములో చాలా అందమైనటువంటి వచనాలు అక్కడ ఉంచాడండి. నా ప్రియమైనటువంటి క్రీస్తు సంగమా, క్రీస్తు బిడ్డలారా, యోవేలు గ్రంథము 22వ అధ్యాయము 28 నుంచి 32 వచనముల వరకు మనం గమనించి చూస్తే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులకును మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములను చూతురు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అంటే ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టని పరిస్థితులలో ఉంది. పనికత్తెలు ఎవరి ఇళ్లలో పనిచేస్తుంటారో వారి యజమానులు, ధనికులు, దరిద్రులు, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరినీ కూడా ఆత్మతో నింపడానికి ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. చివరికి ఏమంటున్నాడంటే, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ ఎవరుంటారు? క్రీస్తుకు వ్యతిరేకముగా జీవించేవారు. కాబట్టి ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ ఏం చేయబడతారంట? రక్షింపబడతారు. నా ప్రియమైనటువంటి సంగమా, క్రీస్తు బిడ్డలారా, మనం రక్షింపబడాలి, పరదైస్సులో మనం చేరాలి అని అంటే దేవుని సన్నిధిలో మనము భయము భక్తి కలిగి ఉంటే మాత్రమే కాదు, ఆత్మతో నింపబడాలి. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. 32వ వచనంలో అంటున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా వారందరూ ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. అవును, మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేసే సమయము యేసుక్రీస్తు వచ్చే సమయానికి టాలీ అవుతుందా? ఆయన వచ్చే సమయంలో మనము కూడా అందులో చేర్చబడడానికి, మనము కూడా ఏకీభవించడానికి అవకాశం ఉందా? తెలియదు. కానీ మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అని ఆయన దొంగ వలె వస్తాడు, దొరలాగా వస్తాడు, కుష్ఠరోగిలాగా వస్తాడు, భిక్షగాడిలాగా వస్తాడు, మరి నీ స్నేహితుడలాగా వస్తాడో, నీ తండ్రి నీ తల్లి రూపంలో వస్తాడో తెలియదు, కానీ వస్తాడు. వచ్చినప్పుడు బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఈ పరిస్థితులలో ఒకరికైనా నీవు ఫలాని వ్యక్తికి నువ్వు సహాయం చేశావు కాబట్టి నీవు నా గుంపులోనికి రమ్ము అని జడ్జిమెంట్ ఇచ్చే సమయం ఆ గుంపులోనికి నేను తీసుకుంటాడేమో. కాబట్టి మనం ఏం చేస్తుంటున్నాం? ఏడిపిస్తుంటున్నాం, బాధ పెడుతూ ఉంటున్నాం. వాటిలోనే మనం ఎక్కువగా నిమగ్నమై ఉంటున్నాం. ప్రార్థన చేయటంలో పక్కన పెట్టి మరి ఆత్మీయమైనటువంటి విషయాలు కొంచెం తెలిసి ఎక్కువగా తెలిసినట్టు కనపరుచుకోవటం. ఇంకా ఏం చేస్తుంటున్నాము అంటే చేసే పని ఒకటి, బోధించే పని ఒకటి, మన ఒరిజినల్ క్యారెక్టర్ ఒక రకంగా ఉంది. చెప్పేది ఒక రకంగా ఉంటుంది, మనం చేసేది మరి ఒక రకంగా ఉన్నట్టుగా జీవిస్తుంటున్నాం. నా ప్రియమైనటువంటి క్రీస్తు సంగమా, క్రీస్తు బిడ్డలారా, మనం మేలుకోవాలి. మనం మేలుకోకపోతే మన వంశోద్ధారకులు అనగా మన వెనక జనరేషన్
తరువాతి జనరేషన్ నిన్ను ఫాలో చేస్తే నువ్వు వెళ్ళే మార్గంలోనే, నువ్వు వెళ్ళే నరకంలోనికే, నువ్వు వెళ్ళే పాప రోగ జీవితానికే అలవాటు పడిపోతారు. కాబట్టి మనను బట్టి మన వచ్చే జనరేషన్ ఆత్మీయమైనటువంటి ఫలాలకు వారసులు కావాలి అని, ఆత్మీయమైనటువంటి ఫలాలు అందుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఆ ఆత్మీయమైనటువంటి ఫలాలు అందుకుంటేనే క్రైస్తవ కుటుంబం నీతిమంతుని భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్క వలె వెదుగుతుందంట. 128వ కీర్తన. మనము క్రైస్తవ కుటుంబం అని చెప్పుకున్నప్పుడు ఆ క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి అని అంటే నీతిని అనుసరిస్తూ ఉండాలి. రైచియస్నెస్, ఎప్పుడు సత్యం మాట్లాడాలి, ఎప్పుడు నొసుకకూడదు, అనగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు, ఎప్పుడు వారి గురించి ఇగ్గడానికి ప్రయత్నం చేయకూడదు, ఎప్పుడు వారికి సహాయం చేయటంలోనే ముందుండాలి, ఎప్పుడు కూడా ప్రభువు చూపించిన ప్రేమనే చూపించడంలో నిమగ్నమై ఉండాలి. అది క్రైస్తవ కుటుంబం. అలాంటి కుటుంబం ఎలా ఉంటుంది అంటే నీతిమంతుని భోజనపు బల్ల చుట్టూ యేసుక్రీస్తు ప్రభు ఎలా ఎదిగిందో చూసారా? మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే వంశావళి, జనరేషన్ 24 జనరేషన్, 14 జనరేషన్స్ మనం అక్కడ చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏ జనరేషన్లో ముందున్నటువంటి జనరేషన్, ఆ జనరేషన్ మధ్య ఉన్నటువంటి జనరేషన్, తర్వాత యేసుక్రీస్తు జనరేషన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం గమనించి చూస్తే మొదటి 18 వచనాలలో ఫస్ట్ 18 verses you can see the genealogy. ఆయన యొక్క వంశవాళి ఎలా వృద్ధి అయింది మనం చూస్తాం. దేవుడు ఎలా ఎదిగాడంటే దేవుని దయయందు, మనుష్యుల దయయందు, పెద్దల దయయందు, చిన్నపిల్లల దయయందు, కుటుంబములో ఇంటికి పొరుగు వారి ఎడల ప్రేమ కలిగి ఎదిగాడు. అది లూకాసు వార్త 2వ అధ్యాయం 51-52 వచనాలలో మనం చూస్తాం. Luke chapter 2 verse 51 and 52 verses. అక్కడ మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు హౌ హీ గ్రోన్ అప్ అది ప్రాక్టికల్లీ మనకు చూపించినట్టుగా చిన్నగా పిల్లవాడుగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఎదిగాడు, దేవుని దయయందు, మనుష్యుల దయయందు ఎదిగాడు. మనుష్యుల దయ ఉండాలి, మనుష్యులు అసహించుకోకూడదు. చెప్పిన మాట వారికి రిప్లై చేస్తూ ఉంటాం, రాంగ్ రిప్లై ఇస్తుంటాం. రిప్లై ఇవ్వడం మంచిదే, కానీ రాంగ్ రిప్లై ఇస్తూ ఉంటాం. కొందరు పిల్లలైతే వినరు, మరికొందరు పిల్లలైతే ఇన్సల్ట్ కూడా చేసేటటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు. కాబట్టి మన పిల్లలు ఎలా ఉన్నారు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నా ప్రేమైనటువంటి క్రీస్తు సంగమా, ఈ యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హూ ఈజ్ దిస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు, ఏం కథ అనేటటువంటిది నేను కొంచెం క్లుప్తంగా చెప్పాను. మరి ఇప్పుడు ప్రశ్న, ఎవరు ఈ పరిశుద్ధాత్మ దేవుడు? హూ ఈజ్ దిస్? హీ ఆర్ సీ? నా ప్రేమైనటువంటి క్రీస్తు సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడుగా ఉన్నటువంటి ట్రినిటీ దేవులలో ఒకడు, త్రిత్వములో ఒకడు. ఈజ్ అ వన్ ఆఫ్ ద ట్రినిటీ, వన్ పర్సన్. ఆ త్రిత్వములో ఒకరుగా మనం బాప్తిసం తీసుకునేటటువంటి ట్రినిటీ దేవునిలో ఒకడుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు. ఆయన ఎలా ఉంటాడు అని అంటే ఆత్మరూపంలో ఉంటాడు. ఈ ఆత్మయే యేసుక్రీస్తు ప్రభువుకు ఆ మరియ గర్భములోనికి నడిపించింది. కాబట్టి ఆత్మ అనేటటువంటిది మనము చూడలేనటువంటి విషయం, చూడలేము, దానికి రుచి ఉండదు, దానికి
క్రియలు తప్ప మరేమీ తెలియవు. ఓన్లీ యాక్షన్స్. యూ కెన్ సీ ద యాక్షన్. విశ్వాసము ఉంది నీ దగ్గర. ఆ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? యూ హ్యావ్ ద ఫెయిత్. యూ ఎవర్ సీన్ దిస్? వేర్ ఇట్ ఈస్, హౌ ఇట్ ఈస్, హౌ మచ్ బిగ్ ఇట్ ఈస్, వేర్ సిట్టింగ్ ఈజ్, వేర్ ఈజ్ స్టాండింగ్? వి నెవర్ సీ. విశ్వాసము అనేటటువంటిది ఒక ఇన్విజిబుల్ స్పిరిట్, మనం చూడనటువంటిది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అలాగే ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే విశ్వాసం. మనం స్వస్థపడుతున్నాము అంటే ఆయన యొక్క స్పర్శ లోపల మనల్ని బాగు చేస్తుంది. మనం ఆ ధైర్యంలోనికి వస్తున్నాము అంటే ఆయన యొక్క ఎంకరేజ్మెంట్. నా ప్రియమైనటువంటి సంగమా, ఇక పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడు కూడా చూడలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనను మనం ఎప్పుడు కూడా ఏమంటాం, దాన్ని కంపేర్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఆయనతో ఆటలాడుకోకూడదు. ఎప్పుడు కూడా దూషింపకూడదు. ఎప్పుడు కూడా దుర్భాషలాడకూడదు. కాబట్టి మనల్ని మనము కాపాడుకుంటూ మన నాలుకను, మన నోటిని, మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకోవాలి, అంతే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే, ఎక్కడ 2-3 నా నామమున ఉంటారో అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఉంటారు, అంతే. నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే నిన్ను ఆ బలమైన ఆశీర్వాదకరమైన జీవితంలోనికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తాడు అని అంటే, ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్స్తాడు. ఈ విల్ గివ్ ద కంఫర్ట్నెస్, ధైర్యం ఇస్తాడు. కొన్ని స్థలాల్లో ధైర్యం కంఫర్ట్ అంటే అది అన్ని రకాలుగా మనకు ఎలా అవసరమో అలా యూజ్ చేసుకోవచ్చు. Sometimes he is a helper, sometimes he is a coordinator, sometimes he is a servant, sometimes he is a boss, sometimes he is colleague. రకరకాలుగా మనకు పనిచేస్తాడు. నువ్వు ఎలా యూజ్ చేసుకుంటే, ఎలా ఆయనను వాడుకుంటే ఆ విధంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్ళి ఒక కంఫర్టర్, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తే, ఐ విల్ గో అండ్ సెండ్ వన్ కంఫర్టర్ ఫర్ యూ, దెన్ ఓన్లీ విల్ కమ్, వెన్ ఐ గో దెన్ ఓన్లీ విల్ కమ్. నేను వెళితేనే ఆయన మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, తండ్రి కుమారుడుతో పాటు ఉన్నటువంటి ఒక వన్ పర్సన్ అని గుర్తుంచుకోవాలి. రెండవది, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, మనల్ని ఆదరిస్తాడు. మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా మనకు ఉపయోగకరంగా ఉంటాడు. ఇంకా మూడవదిగా మనం ఏం చూస్తామనంటే, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్స్. రోమీలకు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 8 మనం చూస్తాం. రోమన్స్ చాప్టర్ 8 మొదటి నుంచి మీకు సమయం ఉన్నప్పుడు ఇంటి దగ్గర కూర్చొని 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి 17 వచనాలు మీరు మనస్ఫూర్తిగా చదువుకుంటే అన్ని విషయాలు ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుస్తాయండి. A to Z. ఇంకా వేరే ప్రసంగం చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటాడు అని అంటే, అన్ని విషయాలు ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ దిస్ రోమన్స్ చాప్టర్ 8. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే విషయం
చివరిగా చెప్పి ముగిస్తాను. ఆ ఒకటే విషయం ఏమిటంటే స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్స్, ఆత్మఫలాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మఫలాలు ఇస్తాడు. నువ్వు ఫలించడానికి మార్గదర్శకం చేస్తాడు. నువ్వు ఫలించి అంటారు కదా, పెద్దలు దీవెనలు ఇస్తుంటున్నారు. బర్త్డే వచ్చినా, వివాహ ఫంక్షన్స్ వచ్చినా ఎలా దీవిస్తారంటే ఫలించమని, 3 పువ్వులు 6 కాయలుగా ఫలించమని ఆలోచిస్తారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను ఆ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఆయుధం అని కూడా నువ్వు అనుకోవచ్చు. దేవుడు ఆ కృప మనకందరికీ దయచేయమని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని పేరట వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మనలందరినీ దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాం. మన యొక్క ప్రార్థనలందు మన సంఘముతో పాటు మన దేశముతో పాటు మన రాష్ట్రాలను, ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి అవసరతలు చాలా ఉన్నాయి. వర్షాలతో నష్టపోయినటువంటి ప్రజలు ఉన్నారు. కరోనాతో గాయపడి కుటుంబ కలతలలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియులను కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మనం కొంత సమయాన్ని వారి కొరకు మౌనముగా వారిని స్మరించుకోవాలి. దేవుడు వారికి, ఆ కుటుంబాలకు మంచి ఆదరణ దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. గత నెలలో దాదాపుగా ఇండియాలో ఒక్క భారతదేశంలోని దైవ సేవకులు, మిషనరీస్ పనిలో, దేవుని పనిలో ఉన్నటువంటి మిషనరీస్, పాస్టర్స్, మరి ఎవాంజలిస్ట్ అందరూ కలిపి దాదాపుగా 10,000 మంది చనిపోయినట్టుగా చూస్తుంటున్నాం ఈ కరోనా సమస్యల వలన. కాబట్టి ప్రియమైనటువంటి ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారో వారి కుటుంబాలను ప్రభు ఆదరించమని, ముందున్నటువంటి కార్యక్రమాలలో ముందుకు సాగుటకు ధైర్యం దయచేయమని, కాపాడబడినటువంటి ఆ యొక్క కరోనా సమస్యల నుంచి బయటికి వచ్చినటువంటి బిడ్డలకు ధైర్యం దయచేసి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని ప్రభువును ప్రార్థించుకుందాం. విద్యార్థులను జ్ఞాపకం చేసుకుందాం. పరీక్షలు రాసినటువంటి వారిని, పరీక్షలు రాయలేక పోస్ట్పోన్ అయ్యి ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలను, ముఖ్యంగా 12th స్టాండర్డ్ బిడ్డలను, డిగ్రీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. నర్సరీ నుంచి ఇతర క్లాసులు బిడ్డలను కూడా వారి అకాడమిక్ ఇయర్స్ ఏం నేర్చుకుంటున్నారో వారంతా కూడా చక్కని జ్ఞానం అందించబడుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాం. వృద్ధాప్యంలో ఉన్నటువంటి మన సంఘ పెద్దలు, సంఘములో ఉన్నటువంటి బలహీనతలలో ఉన్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారు, అశాంతిగా ఉన్నటువంటి వారు, వివాహములకు సిద్ధపడుతున్నటువంటి వారు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరినీ జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆర్థిక వనరులు మెరుగుపరిచి, ఉద్యోగములు కోల్పోయినటువంటి వారికి ఆదరించి, వారికి ఉద్యోగము దయచేసి కుటుంబాన్ని నడిపించుకున్నటకు సోర్సెస్ దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాం.